నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని రుమైతియా ప్రాంతంలో ఒక కువైటీ మహిళ దారుణ హత్యకు గురయ్యింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని నివాస ప్రాంతమైన రుమైతియా ప్రాంతంలో కువైట్కు చెందిన ఒక మహిళను మరొక కువైటీ పౌరుడు కొట్టి చంపిన విషాద సంఘటన చోటు చేసుకుందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అధికారులు సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. అలాగే ఈ దారుణమైన నేరానికి దారి తీసిన పరిస్థితులను తెలుసుకోవడానికి ఈ యొక్క కేసు పబ్లిక్ ప్రాసిక్యూషన్ దర్యాప్తు ప్రారంభించింది. అలాగే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత మృతదేహాన్ని తదుపరి విచారణ కోసం ఫోరెన్సిక్ విభాగానికి తరలించామని చెప్పి, అలాగే హత్య జరిగిన కేవలం కొన్ని గంటల్లో మాత్రమే నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రుమైతియా ప్రాంతంలో ఇటీవలి సంవత్సరాలలో హింసాత్మక సంఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయని చెప్పి 2021వ సంవత్సరంలో కూడా 40 ఏళ్ల భారతీయుడు 30 ఏళ్ల ఆసియా మహిళను కత్తితో పొడిచి చంపాడని చెప్పేసి ఇలా రుమైతియా ప్రాంతంలో ఇటీవలి సంఘటనలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ ఉందని చెప్పి ప్రస్తుతం రుమైతియా ప్రాంతంలోని ఒక ఇంట్లో ఈ యొక్క సంఘటన జరిగింది. అలాగే ఇక కువైటీ పౌరుడు ఆ యొక్క కువైటీ మహిళను ఎందుకు చంపాడు, వీళ్ళిద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చింది, అలాగే వీరిద్దరికి మధ్య ఉన్న సంబంధం ఏంటనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేస్తూ ఉన్నాము. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పి పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.